స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ వన్ ఆఫ్ ద టాప్ సీరియల్ అని చెప్పొచ్చు. ఈ సీరియల్లో ప్రేమ పాత్రలో మెప్పిస్తున్న లావణ్య భరద్వాజ్ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం జరిగింది. 3 ఏళ్ల క్రితం తన ప్రియుడు అయిన శశిని ప్రేమించి పెళ్లి చేసుకుంది లావణ్య. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ కావడంతో సీరియల్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక ప్రేమ చివరి రోజు షూటింగ్లో భాగంగా ఆమెతో కేక్ కట్ చేయించి హ్యాపీగా పంపించారు. లావణ్య ఈ సీరియల్ నుంచి తప్పుకోవడంతో మరలా ఈ సీరియల్లో ఎంట్రీ ఇస్తుందా లేదో తెలియాలి. ప్రేమకి షూటింగ్ లొకేషన్లో సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చేశారు. ఆమెకి కేక్ తినిపించి టాటా బాబాయ్ చెప్పేశారు. దాంతో ప్రేమ ఫ్యాన్స్కి ఓవైపు ఆమె తల్లి కాబోతుందనే ఆనందం కన్నా ప్రేమని మిస్ అయిపోతామే అనే బాధ కూడా ఉంది. ప్రేమ ప్లేస్లో మరో కన్నడ భామ రీప్లేస్ చేస్తుంది. ఆమె ఎవరో కాదు, మాన్విత జగదీష్. నిజానికి ప్రేమ ప్లేస్లో నిన్ను కోరి సీరియల్ హీరోయిన్ అక్షిత తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరగగా డేట్స్ ప్రొడక్షన్ అడ్జస్ట్మెంట్స్ కుదరక చివరికి మాన్విత జగదీష్ని ఫైనల్ చేశారు. ఇక మాన్విత కూడా తన కొత్త జర్నీ ప్రారంభించబోతుందని వారం కిందటే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. బిగ్ న్యూస్ కమింగ్ సూన్. మెల్లగా బుల్లితెరపైకి ఆపై వెండితెరపైకి అని అర్థం వచ్చేలాగా పోస్ట్ పెట్టింది మాన్విత. ఇక మాన్విత జగదీష్కి తెలుగులో ఇదే మొదటి సీరియల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్తో తెలుగు టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీ వైపుకు అడుగులు వేసిన మాన్విత కన్నడలో సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏమీ చేయలేదు. యాక్టింగ్ నేర్చుకుంది. అలాగే మోడలింగ్లో పట్టు ఉన్న మాన్విత పలు యాడ్స్లో కూడా మెరిసింది. మరి మాన్విత జగదీష్ ప్రేమ ప్లేస్ని పర్ఫెక్ట్గా రీప్లేస్ చేయగలదా అంటే ఖచ్చితంగా చేయలేదు. ఎందుకు అంటే ప్రేమ పాత్రలో నటించిన లావణ్య తెలుగు ఆడియన్స్కి చాలా బాగా అలవాటయ్యింది. దాదాపుగా 500 ఎపిసోడ్స్ పైగా మనం ప్రేమను చూసాము. ఇప్పుడు ఆమె ప్లేస్లో వేరే ఎవరు వచ్చినా కూడా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టమే అవుతుంది. ఇక ధీరజ్ మరియు ప్రేమల జంట ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటుంది. ఇక నర్మదాతో ప్రేమ బాండింగ్ చూస్తే తోడికోడళ్ళు అంటే ఇలానే ఉండాలి అని అనిపిస్తుంది. ప్రేమ ప్రెగ్నెంట్ కావడంతో యాక్టింగ్కి కొన్నాళ్ళు దూరమే అవుతుందని తెలిసిపోతుంది. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.